ఈ ఫిషింగ్ నెట్స్కి కేరళలో ఉన్న కొచ్చిలో కనిపిస్తాయి. మీరు ఒకవేళ రైల్వే స్టేషన్లో దిగితే జస్ట్ 40 or 50 రూపీస్ పే చేస్తే ఆటోలో చేరుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే దీస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ స్టేషనరీ లిఫ్ట్ ఫిషింగ్ నెట్స్, ఫిక్స్డ్ ల్యాండ్ ఇన్స్టలేషన్స్ ఫర్ ఫిషింగ్, కామన్లీ నోన్ యాజ్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. 14th century ADలో చైనా ఎక్స్ప్లోరర్ జిహాంగ్ హీ అనే అతను పరిచయం చేశాడట. చైనీస్ పర్సన్ కరెక్ట్గా నేమ్ ప్రొనౌన్స్ చేశానా అని అనుకుంటున్నాను. ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ కేరళలో ఎందుకు టూరిస్ట్ అట్రాక్షన్గా అయిందంటే లార్జ్ ఫిషింగ్ నెట్స్, అవి కూడా షోర్ నుండి ఆపరేట్ చేయడం ఈ బ్యాక్ వాటర్లో అదొక ఫోటోజెనిక్ అండ్ యూనిక్గా ఉంటుంది. వీలుంటే ఓ షార్ట్ విజిట్ చేసి తప్పకుండా చూడండి. సముద్రపు అలలు పొజిషన్ బట్టి ఫిషింగ్ చేస్తూ ఉంటారనమాట. బ్యాక్ వాటర్లో కదా, అందుకని అలల కండిషన్ బట్టి వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఏ టైంలో చేయాలి అనేది. దీనికి యూజువల్గా 6 persons అయితే సరిపోతారు ఈ ఫిషింగ్ చేయడానికి. షోర్ నుంచి వీళ్ళు దాన్ని పైకి లాగుతుంటారు అనమాట అలల్ని. వాటికి పెద్ద పెద్ద స్టోన్స్ కూడా కడతారు. మనం ఆ టైంలో కనుక వెళ్ళి వాళ్ళు పర్మిషన్ ఇస్తే చూడటానికి అవకాశం ఉంటుంది.